మన సబ్స్క్రైబర్స్కి ప్లేన్కి ఇసి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బేబీ ఫుడ్ ఎలా చేయాలో చూపిస్తాను. 6 months పైన పిల్లలకి ఇవన్నీ పెట్టచ్చండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఇవి మొత్తం ఎలా చేయాలి అనేది అయితే ప్రాసెస్ చూసేయండి. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీటికి కావాల్సినవి అయితే బాదంలు, జీడిపప్పు, వాల్నట్స్ అండి. ఇవన్నీ గుప్పెడు తీసుకోవాలి. 1/2 కప్ కన్నా తక్కువే వస్తాయండి. తర్వాత గోధుమలు, ఇంకా రాగులు, ఇవి బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. నానాల్సిన అవసరం లేదు, ఊరికే కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ బియ్యం, పొట్టు పెసరబ్యాళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు పొట్టు పెసరబ్యాళ్ళు లేకపోయినా మామూలు పెసరబ్యాళ్ళు అయినా తీసుకోవచ్చు. వీటిని బాగా కడిగి పెట్టుకోవాలండి. వీటి కొలతలు అయితే చెప్తాను, రాసుకోండి. గోధుమలు 1/2 kg, రాగులు 1/2 kg, బియ్యం మనం టీ తాగే చిన్న గ్లాస్ అన్ని తీసుకోవాలి. పెసరబ్యాళ్ళు 1.5 తీసుకోవాలి. ఇంకా బాదం, జీడిపప్పు అవైతేనా గుప్పెడు మనం చేతి నిండా తీసుకోవాలండి. ఇంకంతే. వీటిని బాగా కడిగి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ పెసరబ్యాళ్ళు, బియ్యం వీటిని కడిగి ఆరబెట్టుకుంటాం కదండి. ఆ తర్వాత ఆయిల్ ఏం అవసరం లేకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తుంది మనకి. అవి వేగుతానే మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడైతే కలర్ వచ్చేసాయి కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అయితే ఫ్రై చేయకండి, ఎందుకంటే అవి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి. ఇలానే రాగులు మరి గోధుమలని కూడా ఫ్రై చేసుకోవాలి. వాల్నట్స్ అయితే నేనైతే ఫ్రై చేయలేదండి, కొంతమంది అయితే ఫ్రై చేస్తారు. ఇంకా నేను ఫ్రై చేసిండేది మాత్రం గోధుమలు, రాగులు, పెసరబ్యాళ్ళు, బియ్యం ఒకటే ఫ్రై చేశానండి. మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, నేనైతే ఫ్రై చేయలేదు. ఇంకా ఒకటి, ఇక్కడ మనం ఇవన్నీ మిక్సీకి అయితే వేయలేము, ఎందుకంటే బరకగా వస్తుంది కాబట్టి మనం పిండి మిషన్కి వేయించుకోవాలి. అక్కడ వాల్నట్స్ అయితే వాళ్ళు పిండి మిషన్లో వేయరండి కొంతమంది. అలా వేయనప్పుడు మనం అవి సపరేట్గా మిక్సీ పట్టుకొని తర్వాత మనం వీటిని పౌడర్ చేయించుకుంటాం కదా, ఆ తర్వాత వాటిని కలుపుకోవాలి. నాకైతే వాళ్ళే పిండి మిషన్లో ఆడించారండి. కొంతమంది ఆడిస్తారు, కొంతమంది ఆడియరు. నాకైతే ఆడించారు కాబట్టి నేను సపరేట్గా అంటూ ఏం చేయలేదు. ఇంకా వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని మిషన్కి అయితే వేయించుకుందాం. మిషన్కి వేయించుకున్న తర్వాత పిండి ఎలా వచ్చిందో చూడండి, చాలా మెత్తగా పౌడర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఫుడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే మన పిల్లలు ఎంత తింటారో అంత చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి 1 స్పూన్ 2 స్పూన్లతో చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఎంత తింటారో మనకైతే ఐడియా వస్తుంది. మా బాబు అయితే 2 స్పూన్లు తింటాడు, అందుకు 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇది ఉంటలు లేకుండా మనం కలుపుకోవాలి, ఎందుకంటే రాగి పిండి అంటేనే ఉంటలు కట్టుకుంటుంది కదా, అందుకు ఇలా వాటర్ వేసుకొని బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. లేకుంటే ఉంటలు కట్టుకొని పిల్లలకి తినిపించడానికైతే అస్సలు రాదు. ఇక్కడ మనం ఉంటలు లేకుండా చూసుకుంటే మనం మళ్ళీ ఉడికేటప్పుడు కూడా ఏమాత్రం ఉంటలు కట్టదనమాట. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక టీ గ్లాస్ అన్న అయితే వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఉడకాలి. ఈ వాటర్ని ఉడికిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదా రాగి పిండిని, అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. లేకుంటే అడుగు అంటే అవకాశాలు చాలా అంటే చాలా ఉంటాయి. 1 నిమిషం పక్కకు పోయినా కూడా ఇది అడుగు అయితే కంపల్సరీగా కడుతుందండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇది బేబీ ఫుడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మా బాబు అయితే పాలు తాగడండి, అందుకు ఇందులో ఒక టీ గ్లాస్ అన్ని పాలు అయితే కలుపుతాను. మీ ఇష్టం అండి, మీరు పాలు లేకుంటే కలపాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాటర్తో అయినా కూడా రాగి జావ చేసుకోవచ్చు.
నేను మా బాబు తాగడు కదా అనేసి ఇలా చేస్తాను. ఇంకా మనం ఇది పిండి మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకోవాలి. చక్కెరతో అయినా కూడా చేసుకోవచ్చు, పిల్లలకి బెల్లం మంచిది కదా, అందుకనేసి మనం పిల్లలు టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. వాల్నట్స్ అయితే కొంతమందికి మిషన్కి వేసిండరు అని చెప్పాను కదండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఇందులో అయినా కూడా 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు బెల్లంతో పాటు వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే ఇందులోనే ఆడించారు కాబట్టి నేనైతే వేయటం లేదు సపరేట్గా. ఇంకా చూడండి ఇక్కడైతే ఉడికిపోయింది. మనకు ఇలా రావాలి, మనకి ఉడికిందని తెలిసిందంటే ఇలా జారుడుగా ఉండాలండి. ఎందుకంటే చల్లారే కొద్దీ ఇది కొంచెం గట్టిగా పడుతుంది. మనం చల్లారే లోపే పిల్లలకి తినిపించాలి ఎప్పుడైనా అని గుర్తుపెట్టుకోండి. రాగి జావా చూడండి ఇక్కడ గట్టిగా అయింది కదా, ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం పిల్లలకి తినిపించాలండి. లేకుంటే ఇది ఇంకా చల్లగా అయ్యే కొద్దీ వాటర్ లాగా అయిపోతుంది. ఇంక ఇక్కడైతే మా బాబుకి తినిపిస్తాను, చూసేయండి. మా బాబు అయితే ఇష్టంగా అయితే తింటాడు. అన్నం తినకపోయినా కూడా ఇదైతే కంపల్సరీగా మార్నింగ్ లేస్తానే మాత్రం ఇది పెడతానండి, ఇష్టంగానే తింటాడు. 6 months పైన పిల్లలకి ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చండి, మనం కూడా తినచ్చు. మీ పిల్లలు కూడా ఇలానే తినాలి అనుకుంటే మాత్రం ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. బాయ్. మన సబ్స్క్రైబర్స్కి ప్లేన్ కిసి. చూడండి మీ పిల్లలు కూడా ఇలానే తినాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చండి, ఎవరైనా. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.